హాయ్ గైస్, మనం వచ్చేసాం మీర్పేట్ టిఆర్ఆర్ టౌన్షిప్ గౌతమ్ నగర్లో ఉన్న మాతా దగ్గరికి. ఇక్కడైతే 28 ఇయర్స్ నుంచి ఘనంగా నవరాత్రులు సెలబ్రేట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి మాతాని చూసి కమిటీ వాళ్ళతో డిస్కస్ చేద్దాం రండి. సో చూసారు కదా, మాత అయితే సింహం అండ్ 2 గుర్రాలతో అందంగా అలంకరించి చాలా బాగుంది. సో భయ్యా, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మాతని? రాహుల్ కళాకార్. సో ఎవ్రీ ఇయర్ రాహుల్ కళాకారేనా లేకపోతే వేరే? ఎవ్రీ ఇయర్ డిఫరెంట్. ఇంతకుముందు ధూల్పేట తెస్తుండే 2 ఇయర్స్, మళ్ళీ తర్వాత 3 ఇయర్స్ నుంచి నాగోల్లో తెస్తున్నాం. 28 ఇయర్స్ నుంచి మాతని అయితే ఇక్కడ పెడుతున్నా అన్నారు కదా, ఈ ఇయర్ స్పెషల్ ఏంటి? సో ఎవ్రీ ఇయర్ నార్మల్గా ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి అరేంజ్ చేస్తుంటాం. ఎవ్రీ ఇయర్ భజన అలా చేస్తాము. ఈ ఇయర్ ఏంటంటే దాండియా నైట్స్ పెట్టాం. ఎవ్రీ ఇయర్ అందరు బయటికి వెళ్ళి దాండియా ఆడే బదులు మన దగ్గర ఎందుకు ప్లాన్ చేయొద్దు అని ఈసారి ప్లాన్ చేసి దాండియా నైట్సే పెట్టినాం. ఎన్వై ఈవెంట్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు మనకి స్పాన్సర్ కింద వచ్చి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినందుకు వాళ్ళు స్పాన్సర్ చేసి మనకి దాండియా నైట్స్ అరేంజ్ చేశారు. అదిగాక హరికథ అనేది ఇప్పటివరకు సిటీలో నాకు తెలిసి ఎవరు ఈ ప్రోగ్రామ్స్లో పెట్టలేదు. సో హరికథ పెట్టించి పార్వతీ కళ్యాణం, శివ పార్వతి కళ్యాణం చే హరికథ చెప్పిస్తున్నాం. అదిగాక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డ్యాన్స్, భరతనాట్యం, కూచిపూడి. 3 గురువులు ఉన్నారు మనకి. ఎవ్రీ గురువు మనకి ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారు. మనకి చిన్న నుంచి పెద్ద పిల్లలు చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు, డ్యాన్స్ బాగా చేస్తారు. ఈ 9 రోజులు ఏదో ఒక ఈవెంట్ పెడతాము, గ్రాండ్గా చేద్దామని ఇట్లా. అయితే మీరు అన్నదానం కూడా చేస్తున్నారా ఈ ఇయర్? ఎవ్రీ ఇయర్ అన్నదానం అనేది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ సండే మేము ఏంటంటే సండే అయితే అందరికీ కన్వీనియంట్ ఉంటుంది, అందరూ ఉంటారు అని చెప్పి ఎవ్రీ ఇయర్ సండే ఎప్పుడు వచ్చినా మనకు సండే వస్తుంది. 9 డేస్లో కంపల్సరీ ఒక సండే వస్తుంది. ఈసారి సండే అంటే 6th వచ్చింది. సో 6th రోజు అన్నదానం మధ్యాహ్నం 1 o'clock స్టార్ట్ చేస్తాం. అన్నదానం కూడా ఎవ్రీ ఇయర్ ఒకరు స్పాన్సర్ చేస్తారు మాకు. స్పెషల్ అది మాకు, మేము అడగకుండానే వాళ్ళే వస్తారు. ఈ ఇయర్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? ఈ ఇయర్ గౌతమ్ పటేల్ మా కమిటీ మెంబర్ ఆయన కూడా. సో ఆయన స్పాన్సర్ వచ్చి. సో అది గైస్, ఈ ఇయర్ అయితే 6th రోజు సండే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దానికి గౌతమ్ పటేల్ అనే వ్యక్తి స్పాన్సర్ చేస్తున్నారు అనమాట. ఇన్నేళ్ళుగా మీరు నవరాత్రులు చేస్తున్నారు కదా, మీకు ఏదైనా మంచి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? సక్సెస్ అంటే అసలు మేము ఇక్కడ ఏదంటే జీరో అందరం ఇక్కడ, మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ చాలా ఎవ్రీ ఇయర్ బెస్ట్ అంటే ఇప్పుడు అసలు నార్మల్గా ఒక పొజిషన్లో ఉన్నాం మేము. అసలు స్టార్టింగ్లో అయితే ఒక అమ్మవారికి ఒక 100 రూపీస్ కూడా ఇచ్చే పొజిషన్ లేదు మాకు ఇక్కడ. ఈరోజు చాలా గ్రాండ్గా చేసే కెపాసిటీకి వచ్చినామంటే అమ్మవారి దయ వల్ల. ఇంకోటి మా అమ్మవారి స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఏది కోరుకుంటే అది చాలా ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది అమ్మవారికి. మీకు అందరికి చాలా మంచి జరిగింది అందరికి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా డొనేట్ చేస్తారు. యుఎస్ లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వేరే కంట్రీస్కి వెళ్ళారు, సెటిల్ అయ్యారు, అంత మంది సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యారు. సెంటిమెంట్ ఎక్కువైపోయింది అమ్మవారి దగ్గర. మా దగ్గర అయితే బయట ఎంట్రన్స్ కానీ గల్లీ అంతా లైటింగ్ కానీ ఇక్కడ గాలిగోపురం సెటప్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇదంతా ప్లానింగ్ ఎవరు చేస్తారు? మా గ్రూప్ అందరం కలిసి కూర్చొని ఎప్పుడు వినాయక చవితి కాగానే ఒకరోజు టైం తీసుకొని సండే రోజు గ్రూప్ మొత్తం డిస్కషన్ చేసి ఎట్లా చేద్దాం ఈ ప్లానింగ్ చేసుకుంటాము. డిఫరెంట్గా ప్లాన్స్ అన్ని చూసిన తర్వాత ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఈసారి ఇది సెలెక్ట్ చేసాం. అలాగే బడ్జెట్ చూసుకుంటాము, మెయిన్ బడ్జెట్ కూడా. స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళడం కానీ కలవడం కానీ అలా చేసి ప్లాన్ చేసి మనం ఇది ఇలా హైలైట్ చేయాలి, ఈ ఇయర్ ఏ పార్ట్ హైలైట్ చేద్దాం, ఎలా ప్లాన్ చేసుకుందామని ప్లాన్ చేసి. అలాగే ఇప్పుడు ఈ గాలిగోపురం సెటప్ లాస్ట్ టైము జస్ట్ వైకుంఠ ద్వారం సెటప్ చేసాం. ఇలా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సెటప్ డిఫరెంట్ స్టైల్లో చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటాం. నవరాత్రులు అయ్యాక అమ్మవారి శారీస్ని వేలం పాట వేస్తారా? అన్నీ ప్రతిసారి ఇప్పుడు కట్టించిన శారీస్ కానీ అందరూ వేరే వాళ్ళు కూడా భక్తులు తెచ్చిచ్చిన శారీస్ కానీ అన్ని కలిపి వేలం పాట పెడతాం. శారీస్ తో పాటు ఇంకా ఏమన్నా కలశం ఉంటుంది, కలశం కూడా వేలం పాటలు వేస్తాం ఎవ్రీ ఇయర్. ఇంకోటి మా దగ్గర స్పెషల్ ఏంటంటే మా దగ్గర సిల్వర్ కలశం. ఇది అందరూ ఏం చేస్తారంటే రాగి పెడతారు, మేము సిల్వర్ కలశం ఇది. సో దసరా రోజు మన దగ్గర స్పెషల్ ఈవెంట్స్ ఏంటి? దసరా రోజు పొద్దున్నే శమి పూజ చేస్తాం. శమి పూజ అవ్వగానే సాయంత్రం ఈ చీరల వేలం ఇవన్నీ ఆప్షన్ ఉంటాయి. దాని తర్వాత మహిషాసురవదనం చేస్తాం. ఇది దసరా ఈ 9 రోజుల నవరాత్రుల్లో ద గ్రాండ్ ఈవెంట్ అంటే మహిషాసురవదనం. సో ఈ గ్రాండ్ ఈవెంట్కి మనము 10 to 15 feet మహిషాసురుని తయారు చేయించి అమ్మవారికి ఎదురుగా పెట్టి కాలుస్తాం అనమాట. సో బాణాసంచారాలు కానీ షార్ట్స్ కానీ ఇవన్నీ పెట్టి అమ్మవారికి మహిషాసురు వదనం చేసినట్టు మనం గ్రాండ్గా చేస్తాం. ఈ యొక్క ఈవెంట్కే మన చుట్టుపక్కల కాలనీ అంతా మన దగ్గరకు వస్తారు. ఈ నవరాత్రుల్లో నడిచే మొత్తం స్పెషల్ ఒకటి, ఆ రోజు అయ్యే ఆ ఈవెంట్ ఒకటి చాలా స్పెషల్ మా దగ్గర గ్రాండ్గా చేస్తాం. ఓకే, సో చాలా మంది మహిషాసురం చూడడానికి అన్ని డేస్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. లాస్ట్ డే నిమజ్జనానికి ప్లాన్ ఏంటి?
లాస్ట్ డే చాలా గ్రాండ్ గా చేస్తాం మేము. ఓకే. ఈసారి డీజే అనుకున్నాం కానీ డీజే ఏదో ప్రాబ్లం వల్ల క్యాన్సిల్ అయింది. కారణకట ఇది కేరళ బ్యాండ్ ఒకటి ఉంది, ప్లస్ మన ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది, డప్పులోళ్ళు. మళ్ళీ డప్పులు అని డిఫరెంట్ గా ఈ ఏరియాలో ఎవరు లేనంట, ఇంకా మరి అదంతా డిఫరెంట్ ఉంటుంది. సో అది గైస్, టిఆర్ఆర్ టౌన్షిప్ గౌతమ్ నగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మాత గురించి తెలుసుకున్నాం కదా. మరో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. జై బోలో దుర్గా మాతాకి. సో అదనమాట, ఇక్కడ 5th రోజు చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్, 6th రోజు అన్నదానం ఉంటుంది, 7th మార్నింగ్ 10 కి చండీ హోమం, ఈవినింగ్ శ్రీ పార్వతీ కళ్యాణం అండ్ హరికథ జరుగుతుంది. 8th రోజు దాండియా బై NYV ఈవెంట్స్, 9th రోజు క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్, 10th రోజు సద్దుల బతుకమ్మ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆడవాళ్లు అధిక సంఖ్యలో పాల్గొంటారు. 12th సమ్మి పూజ, చీరల వేలం, తదనంతరం మహిషాసుర వదనం జరుగుతుంది. 13th అమ్మవారి ఊరేగింపుని ఎంతో కోలాహలంగా చేస్తూ నిమజ్జనం చేస్తారు.